ప్రతి ఒక్కరు ప్రతి చర్చిల్లో ఏం జరుగుతా ఉంటది? వాగ్దాన కార్డులు అని తీయబడతారు. తీస్తారు చాలామంది. ఆ వాగ్దాన కార్డులు లేఖనానుసారమా అనే విషయాన్ని మీతో పంచుకోవాలి అనేటువంటి ఆశ. ఒక విధంగా వాక్యానుసార వాక్యానుసారమైనటువంటి హెచ్చరిక. లేఖనానుసారమైన ఏదైతే సంవత్సరానికి ఒకసారి మనం లేఖనం లేకపోతే వాగ్దానం తీసుకొని, ఆ వాగ్దానం బట్టి హృదయములు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇప్పుడు నెరవేరుతుందిది, ఇప్పుడు నెరవేరుతుందిది. స్వయంగా దేవుడే మనతో మాట్లాడాడు అనే రీతిగా అపోహలో జీవిస్తారు చాలామంది. ఎందుకని అపోహ అని అంటున్నానంటే, వాక్యం తెలిసినటువంటి వారు ఎవరు కూడా ఈ వాగ్దాన కార్డులను గాని, డిసెంబర్ అంటే జనవరి 1 తారీఖున ఇదిగో దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు. ఇక్కడ వాగ్దానానికి, లేఖనానికి ఉన్నటువంటి వ్యత్యాసం ముందుగా గమనించాలి. వాక్యానంటే లేఖనానికి, వాగ్దానానికి ఉన్నటువంటి వ్యత్యాసం. వాగ్దానం ఎవరికి చేశాడు? ఎందుకు చేశాడు? అయితే చాలామంది ఎక్కువ ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి సందర్భాలే ఎక్కువగా వస్తా ఉంటాయి. ఎందుకనంటే రెండవసారి మోషే గారు ప్రసంగం చేశాడు. ఎలా నడుచుకోవాలి? ఎలా దీవిస్తానని చెప్తున్నాడు అనేటువంటి సందర్భాన్ని. దీన్ని పట్టుకుని ఇదిగో వాగ్దానం నాకు చేశాడు, వాగ్దానం నాకు చేశాడు అని చాలామంది ఒక భ్రమలో జీవిస్తూ, దేవుడే వాక్యాన్ని ఇచ్చాడనేటువంటి భ్రమలో జీవిస్తూ నడుస్తున్నారు చాలామంది. అయితే ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను వాక్యంలో. మత్తయి గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను చదువుతాను. మత్తయి గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం